సూపర్. మూవీ ఎలా ఉందండి? మూవీ ఎలా ఉంది? అట్లేనా మూవీ ఎలా ఉందండి? మూవీ ఎలా ఉంది బ్రో? మూవీ ఎలా ఉంది బ్రో? బాగుంది. ఏం హైలైట్స్ ఏమనిపించింది? Crocodile and climax also. సాంగ్స్ ఎట్లున్నాయి? Very nice. I love them. సో జోకర్ గెటప్ ఎలా అనిపించింది? A lead for part 2 and it's really nice. ఎలా ఉంది బ్రో? బాగుంది సినిమా. సో ఏం నచ్చింది మూవీలో? కలర్ సీన్స్ భయపడ్డావా? ప్రభాస్ని చూస్తే ఏం భయపడతాం. ఏం కదా భయపడలా. సో క్రోకడైల్ ఫైట్ ఎలా ఉంది? బాగుంది. సో జోకర్ గెటప్లో ఎలా అనిపించారు? కొత్తగా ఉంది, బాగుంది. సో కొంతమంది బాగాలేదు అంటారు కదా, వాళ్ళకి ఏ సమాధానం ఇస్తారు? యాంటీ ఫ్యాన్స్కి అంతే బాగాలేదంటారు. సో కావాలి క్రొకడైల్ ఫైట్ ఇంకా యాక్టింగ్ డిఫరెంట్గా ఉంది, ఎప్పుడు రొటీన్ కాదు. అన్నిట్లో బాగుంటాడు, అన్నిట్లో బాగుంటాడు. ముగ్గురు హీరోయిన్లు బాగున్నారా? సెట్ అయ్యారు అసలు వాళ్ళు? ఎలా అనిపించింది అండి మూవీ? బాగుందండి. ప్రభాస్ గారు లుక్ ఎలా అనిపించింది? బాగుంది. సో కొంతమంది బాగాలేదు అంటున్నారు కదా, వాళ్ళకి ఏ సమాధానం చెప్తారు? బాగుంది సినిమా. ఇట్స్ ఇస్ నైస్. అంటున్నారు అంటే చాలా ల్యాగ్ ఉందని. లాగ్ లాగా నాకు ఏం అనిపించలేదు. అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి కానీ ఓవరాల్ సినిమా బాగుంది. భయపెట్టారు సీన్స్ ఉన్నాయా? ఆ చిన్నపిల్లలు భయపడతారు కొంచెం కొంచెం. భయపడ్డారా? లేదు ఏంటి ఎలా ఉంది మూవీ? చాలా బాగుంది. సో ప్రభాస్ గారు ఎలా అనిపించారు? హిప్నోటైజ్ అయిపోయినాం అంతే. ఎలా ఉందండి? No reviews అనేది చూడండి అంతే. ఎలా ఉంది చెప్పండి, ఎలా ఉంది బ్రో మూవీ? బాగాలేదు బ్రో, నాకు నచ్చలే. అంతా ఎక్స్పెక్టేషన్ చేసి 2 o'clock బుక్ చేస్తే అసలు ఇంకా నాకు అప్డేట్ అవ్వట్లేదు సినిమా. అది స్టోరీ బాగాలేదు అంటున్నారా? డైరెక్షన్ బాగాలేదు. లెంత్ చాలా ఉంది సినిమాకి. ఇంకా ఏంటంటే మనం ఎక్స్పెక్టేషన్ చాలా వచ్చింది, చాలా పెట్టి వచ్చింది. అదే రాజాసాబ్ అడే కొత్త ప్రభాస్ కొత్త లుక్లో వస్తుంది. లుక్ అయితే సూపర్ ఉంది బ్రో, లుక్ అయితే ఏం ప్రాబ్లం లేదు. కానీ సినిమా అయితే అంత బాగాలేదు, వేస్ట్. లేదండి అది లేదు, స్పాయిలర్ చేస్తే బాగుండదు. అది చూస్తే ఓకే, వన్ టైం వాచబుల్ అంతే. లేదన్న గ్రాఫిక్స్ తెలియదు. సో ట్రైలర్ లో చూపించిన అసలు మూవీలో లేవు అంటున్నారు. అవును, కొంచెం లేదు, అది తీసేసినారు. అవును, అది ప్రభాస్ది అసలు యాక్చువల్లీ ఓల్డ్ గెటప్ ఉంది కదా, అది మొత్తం కట్ చేసేసిన. అది ఏమో సెకండ్ పార్ట్లో పెట్టున్నారేమో, కానీ ఫస్ట్ పార్ట్లో అయితే నాకు అంత లెంతీ అవసరమే లేకుండే 3 hours. పార్ట్ 2కి అసలు స్కోప్ ఉందా? లేదన్నా, నేనైతే నాకు నచ్చలే. మళ్ళీ చూడాలి ఆడియన్స్కి ఏమంటుంది అది. ఎలా ఉందన్న మూవీ? బాగుందండి. మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారన్న? హైలైట్స్ అంటే లాస్ట్ 30 minutes ప్రభాస్ గారు సాంగ్ సహనా సాంగ్ బాగుంది. విజువల్గా కూడా చాలా బాగుంది. నాచే సాంగ్ కూడా చాలా బాగుంది. అంటే ఇప్పుడు లాస్ట్ సాలా లాగా కల్కి లాగా ఎలివేషన్స్ ఇచ్చే సీన్స్ పెద్ద గేమ్ లేవు, కానీ వర్త్ వాచింగ్ అండి. అంటే ప్రభాస్ గారిని చూడాలి, ఒక మూవీ ఎంజాయ్ చేయాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి మనకి ఒక 3 hours అంటే చూడొచ్చండి పక్కా. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది ఆఫ్టర్ ఇంటర్వెల్, కాకపోతే లాస్ట్ 30 minutes అయితే ఇచ్చి పడేసారు. బట్ ఒక్క డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ట్రైలర్లో చూపించినట్టుగా అయితే లేదు, ఒక షార్ట్ అయితే మిస్ అయింది. అదైతే మిస్ అయ్యి వచ్చామండి బయటికి. మేబీ అది కూడా ఆ షార్ట్ కూడా ఉండుంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే ఉండేది మూవీ. ఫ్యాన్స్కి ఫుల్ పండగే, హిట్ అని చెప్పొచ్చు. నా ప్రకారం అయితే నేను హిట్ అనే చెప్తాను. వర్త్ వాచింగ్ అండి. లేదు, ప్రభాస్ గారి ఛానల్ తర్వాత ఈ గెటప్లో చూడడం చాలా బాగున్నది. బాగున్నారు, చాలా బాగున్నారు ఈ మూవీలో. ప్రభాస్ కామెడీ. మూవీ ఎలా ఉందండి? చాలా బాగుంది. ప్రభాస్ గారు ఎలా అనిపించారు? చాలా బాగా అనిపించారు. అంటే హీరోయిన్స్ ఎలా అనిపించారు? వాళ్ళు కత్తి. బ్రో ఎలా ఉంది బ్రో మూవీ? సూపర్. సో కొంతమంది బాగాలేదు అంటారు, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళందరికంటే అంటే వేరే సినిమాలో అయిపోవాలని ఈ సినిమా గురించి బ్యాడ్గా కామెంట్ చేస్తున్నారు అంతే. సో ప్రభాస్ గారికి స్టోరీ సెట్ కాలేదు అంటున్నారు. స్టోరీ అసలు ఏం లేదన్న. ప్రభాస్ అన్న ఫుల్ 100% పక్కా ఫుల్ న్యాయం చేసిండు. మారుతి కూడా మంచిగా చేసిండు. 1500 crores పక్కా. హర్రర్ సీన్స్ ఎలా ఉన్నాయి బ్రో? హర్రర్ అండ్ కామెడీ అన్న. హర్రర్ అండ్ పూర్తి హర్రర్ కాదు, హర్రర్ అండ్ కామెడీ ఫుల్ మస్తు ఎంజాయ్ చేస్తారు. 40 minutes అనేది వేరే ప్రపంచంలో తీసుకెళ్తారు ప్రభాస్ అన్న అనేది. హీరోయిన్స్ ఎలా ఉన్నారు ముగ్గురు? హీరోయిన్స్ అసలు మంచిగా వేరే లెవెల్ అన్న. ఓకే, నాచే సాంగ్ ఉంది కదా ఫుల్ లైట్ అన్న, యావరేజ్. ఏం బాగాలేదు
అంటే చాలా స్లో అనిపించింది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్లో మ్యూజిక్ బాగుంది, మెయిన్గా తమన్ న్యాయం చేసింది అనిపించింది. సో ప్రభాస్ గారు లుక్ ఇక కొన్ని మిస్ అయినాయి అన్న, చాలా వరకు కొన్ని సీన్స్ అయితే చాలా మిస్ అయినాయి, డిసప్పాయింటెడ్ ఉన్నాం కొంచెం.